Garuda Express, an international courier service. నమస్కారం. నా పేరు డాక్టర్ ఎస్ ఇమ్తియాజ్ అహ్మద్. ఇంతకాలంగా నంద్యాల పట్టణంలో గత 35 సంవత్సరాలుగా ఒక విద్యావేత్తగా కేవలం విద్యా సంస్థకు మాత్రమే పరిమితమైన ఒక స్వచ్ఛంద వ్యక్తిని. కానీ ఈరోజు ఈ నంద్యాల పట్టణంలో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా నంద్యాలలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను విశ్లేషించుకున్న తర్వాత మా నంద్యాల అభివృద్ధి అనేది తప్పకుండా జరగాలి అని చెప్పి ఒక విద్యావేత్తగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే నంద్యాల పట్టణానికి అభివృద్ధి చేయగలదు, ఏ నేత ఆధ్వర్యంలో నడుచుకున్నట్టయితే ప్రజలు ప్రభుత్వం మంచి చక్కటి సేవలు అందజేసి రాష్ట్రానికి ఒక విలువైన సందేశాన్ని ఇవ్వగలదు, సమాజానికి ఒక సేవా దృక్పథంతో పనిచేయగలదు అన్నది బేరీజ్ వేసుకుంటే ఇక్కడ కేవలం నాకు పూర్తి స్థాయిలో అర్థమైనది ఒక తెలుగుదేశం ప్రభుత్వంతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అన్న విషయం పూర్తిగా నేను నమ్మాను. నా విశ్లేషణలో తేలిన అంశం ఇది. మరి నాకు తెలిసి దాదాపుగా 35 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కొత్తది కాదు. 1983వ సంవత్సరం నుండి కూడా ఈ పార్టీని మేము అనుసరిస్తున్నాము, వీటిని పరిశీలిస్తున్నాము, ఈ యొక్క పనితీరును కూడా పరిశీలిస్తూ ఉన్నాము. మరి మా యొక్క విశ్లేషణలో, నా యొక్క అవగాహనలో, విద్యావేత్తల సమావేశాలలో మాకు తీర్మానం జరిగింది, కేవలం నంద్యాల పట్టణమే కాదు రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఇది కేవలం ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యం. నంద్యాల అభివృద్ధి చేపట్టారు, ఇదంతా కూటకం అని చెప్పి చెబుతున్నారు. కానీ దీన్ని ఖచ్చితంగా ఖండించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయించడం కోసం స్వర్గీయ భూమానాగిరెడ్డి గారు వారి కాలంలోనే వారు అందరికీ ప్రజలకు వాగ్దానం చేశారు. మరి ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా తీసుకొని రావడం జరిగిందని చెప్పి ఆ రోజే పత్రికలకు వచ్చేసి తన దగ్గర ఉన్న లేఖలను చూపించారు, విడుదల చేశారు. ఆనాటి నుంచి ప్రారంభమైన ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు అది క్రమేపీ ఈరోజు మరి కార్యరూపం దాల్చాయని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అంతేకాని ఇది కేవలం ఎలక్షన్ల కారణంగా నంద్యాల పట్టణ ప్రజలకు మోసం చేయడం కోసమై ప్రభుత్వం ముందుకొచ్చి ఈరోజు చేస్తుంది, ఏదో ఏర్పాటు చేస్తున్నారు. మళ్ళీ 23వ తేదీ దాటిపోయిందంటే మళ్ళీ ఎవరు మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కడ ఉన్న శంకుస్థాపనలు అక్కడే ఉండిపోతాయి, ఏ బ్రిడ్జి రాదు, ఏ రోడ్డు రాదు, ఏ ఇల్లు రాదని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారు. ఇవి ప్రజలు ఎవరు కూడా నమ్మవలసిన అవసరం లేదు. చిత్తశుద్ధితో పని జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. తప్పకుండా జరిగి తీరుతుంది. రేపు రాబోయే 2019 ఎలక్షన్స్ ముందే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి కూడా మాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. కలిగిన వాడు నిర్మాణాత్మకమైన నిర్ణయాలను తీసుకోగలిగిన శక్తి కలిగిన ఒక నాయకుడిని ఎప్పుడు కూడా మనము అవమానించినట్టుగా మాట్లాడకూడదు. మరి నిన్నటి జరిగిన ఈ యొక్క మీటింగ్ చాలా మటుకు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన మీటింగ్లో వారు మాట్లాడిన మాట తీరు చాలా మందికి మానసిక వ్యధకు గురి చేసింది. అక్కడి నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా హాజరైన వారు, ఆడవారు కానీ మగవారు కానీ అసభ్యమైన పదజాలాలను వాడమేంటి, ఈ యొక్క పబ్లిక్ మీటింగ్లలో వాడవలసిన పదాలు కాదు, వేదిక మీద నుంచి మాట్లాడవలసినవి కాదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తలుచుకున్నారు. ఇక మరొక విషయం తెలియజేస్తున్నాను, ముస్లింలకు ఈరోజు భద్రత ఉంది అని చెప్తే తప్పకుండా ముస్లింలకు ఈ రోజు కాదు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న రోజులో హైదరాబాద్ పట్టణంలో మత కలహాలు చెలరేగినప్పుడు